చాలా మంది గుర్తించని విషయం ఇది. చాలా భాగం తర్బీద్ అనేది నీకు మందిరంలోనే అవుతుంది. 2 విధాలుగా అవుతుంది దైవజనుడిని అబ్జర్వ్ చేసినప్పుడు. ఒకటి, వాక్యోపదేశం ద్వారా నీకు అవగాహన కలుగుతుంది. 2, దైవజనుడిని దగ్గరగా ఉండి చూసి ఆయన ప్రవర్తన విధానాన్ని గమనిస్తావు గనక తద్వారా శిష్యత్వం చేసిన అనుభవం కూడా నీకు లభిస్తుంది. ఈ రెండింటిని బట్టి నీకు అవసరమైనటువంటి తర్బీదు 3 భాగాలకు పైచిలుకు, 4 భాగాల్లో 3 భాగాల పైచిలుకు దేవుని మందిరంలోకి వచ్చి దైవ సందేశం నువ్వు వినున్నప్పుడు నిజంగా భారము కలిగి ఆ విషయాలు తీసుకుంటే 3 భాగాలు నీ తర్బీదు అయిపోయినట్టే, ట్రైనింగ్ అయిపోయినట్టే. కానీ ఈ సంగతి చాలా మంది విశ్వాసులు గుర్తుపట్టలేదు. సేవ చేయాలంటే స్పెషల్గా ట్రైనింగ్ తీసుకోవాలి, దానికి కొన్ని సంవత్సరాలు పెట్టేసేయాలి అని అనుకున్నారు. మంచిదే, కొన్ని సంవత్సరాలు ఖాళీగా ఉంటే మనం ట్రైనింగ్ తీసుకొని యుద్ధానికి దిగొచ్చు. కానీ మరి కొన్ని సంవత్సరాలు మనం దీర్ఘాలు తీసి ట్రైనింగ్లు చేసిన దాకా ఇక్కడ ఆత్మలు నరకానికి పోకుండా ఆగం, ఆయన రాకుండా ఆగడు. ఏమన్నా అబ్బాయి ట్రైనింగ్ చేస్తున్నాడు, అబ్బాయి ట్రైనింగ్ పూర్తయినాక వెళ్దాం నరకానికి అని ఆత్మలు ఆగుతారా? పోయేవాడు పోతానే ఉన్నాడు ప్రతిరోజు. లక్షలాది మంది ప్రజలు కన్ను మోస్తున్నారు. అందులో ఎంతమంది రక్షణ పొందారో, ఎంతమంది నిత్యం మండి అగ్నిగుండానికి వెళ్తున్నారో తెలియదు. ఓకే, నశించిపోతున్న ఆత్మలు ఆగరు నువ్వు ఎప్పుడో ట్రైనింగ్ పొందిందాకా. పాడైపోతున్న నీ గ్రామం, నీ ఊరు, నీ పట్టణం, నీ ప్రజలు, నీ గ్రామం, నీ జిల్లా, నీ మండలం, నీ రాష్ట్రం ఆగదు. ట్రైనింగ్ పొందిందా. ఎప్పుడైతే యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకొని మొదటిసారిగా దేవాలయంలోనికి నువ్వు వచ్చావో, దేవుని మందిరంలోనికి నువ్వు వచ్చావో, మొదటి ట్రైనింగ్ నీకు స్టార్ట్ అయింది. మారు మనసు పొందు అనే వాక్యం వినబడుతుంటది. అక్కడ మారు మనసు పొందుతావు. బాప్తిస్మం పొందు, పాపాలు గడిగేసుకో. అదొక తర్బీదు. మారు మనసు పొందాలి, ప్రభు దగ్గరికి వచ్చినోడు పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందు, తర్వాత పరిశుద్ధాత్మను పొందు, తర్వాత ఆత్మయందు బలము పొందు, తర్వాత ఇతరులకు సువార్త ప్రకటించు అని వరుసగా అన్ని సంగతులు దేవుడు ఒక్కొక్కటి నీకే చెప్తుంటాడు, నీ చేత చేయిస్తుంటాడు, నీలో భారం పెడతాడు. కొంతమంది నశించిపోతున్న వాళ్ళని నీ కళ్ళారా నువ్వు చూసేటట్టు చేసి వాళ్ళ విషయంలో నీకు గుండె వేదన కలిగేటట్టు చేస్తాడు. అయ్యో వీళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు, అయ్యో చెడిపోతున్నారు, పాడైపోతున్నారు, ఈ బ్రతుకులన్నీ అన్యాయం అయిపోతున్నాయి, అయ్యో దేవాన్ని నువ్వు ఏడ్చేటట్టు చేస్తాడు. తర్వాత దేవాలయంలోనికి నువ్వు వచ్చిన, దేవుని మందిరంలోకి వచ్చి నువ్వు కూర్చున్న ప్రతిసారి కూడా ఆయన ఉపదేశంలో నుంచి అనేక సంగతులు నీకు నేర్పిస్తాడు. విశ్వాసం అంటే ఏంటి, ప్రార్థనా జీవితం, దేవుని కొరకు బ్రతుకుట, దైవ చిత్తం చేయుట, పరలోక రాజ్య మహిమ, యేసు రాకడ, ఆత్మ వరములు, ఆత్మ ఫలము, హస్త నిక్షేపణం అంటే ఏంటి, మృతుల పునరుద్ధానం అంటే ఏంటి, నిత్యమైన తీర్పు అంటే ఏంటి, 1000 ఏళ్ల పాలన అంటే ఏంటి, నీతి ప్రవర్తన, ఏమండి దైవభక్తి సాధన, పరిశుద్ధాత్మ నడిపింపు, ఇలా ఒకటొకటి సంవత్సరాలుగా నువ్వు ఇన్ని విన్నావు. అంటే ఇది ట్రైనింగ్ లో భాగమని నువ్వు తీసుకోలేదు కనుక మొత్తం బుస్ అయిపోయినాయి. అది జరిగిన తప్పు. నేను దేవుని మందిరానికి వచ్చి కూర్చున్న ప్రతిసారి దేవుడు కొన్ని నేర్పుతున్నాడు. నేను వాటిని నోట్ చేసుకోవాలి, నా హృదయంలో భద్రం చేసుకోవాలి, వాటిని ఇతరులతో పంచుకోవాలి, ఆ విషయాలను మళ్ళీ ముచ్చటించాలి, తద్వారా ఆ సంగతులని నా హృదయంలో నిక్షిప్తమవుతాయి అనే కీలకమైన విషయాన్ని చాలా మంది విశ్వాసులు నిర్లక్ష్యం చేశారు.